హాయ్ అండి. ఈరోజు బంగాళాదుంప వేపుడు ఎలా చేయాలో చూద్దాం. చాలా తొందరగా అయిపోయే రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం రసంతో పాటు వేడి వేడి అన్నంలో కొంచెం బంగాళాదుంప ఫ్రై రసం వేసుకొని తింటే ఇంక అంతే చాలు. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో 4 నుండి 5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ముందుగానే శుభ్రంగా కడిగి పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేగనివ్వాలి. కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇలా బాగా కలుపుతూ పైన కొంచెం బ్రౌన్ కలర్ లేయర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా బాగా వేగాక వీటిని మరొక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఇవి బాగా వేగాక ఇందులో కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు కూడా వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 4 నుండి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. బాగా మగ్గాక ఒకసారి బాగా మిక్స్ చేసి ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 టీ స్పూన్స్ కారం కూడా వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఉప్పు కారం ముక్కలకు పట్టే వరకు మళ్ళీ ఒక 4 నిమిషాలు మూత పెట్టి సిమ్లో మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గాక ఒకసారి బాగా కలుపుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బంగాళాదుంప వేపుడు రెడీ. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.